హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. సో ప్రెసెంట్ నారాయణగూడలో ఉన్నటువంటి శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ గణపతిని చూసినట్లయితే అసలు కళ్ళు చెదిరిపోయే అందమైన గణపయ్యలు, బుల్లి గణపయ్యలు, ఎంతో అంటే మనకి బయట ఎక్కడ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వీళ్ళు బుల్లి గణపయ్యలని, పెద్ద గణపయ్యలు, అన్ని గణపయ్యలను అయితే ఇక్కడ తయారు చేసి పెట్టారు. సో ప్రెసెంట్ గణపయ్యలను అందరినీ కూడా చూడడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. సో గణపయ్యలను అన్ని కూడా వెళ్ళి చూసేద్దాం, వచ్చేసేయండి. సో శ్రీ గణేష ఆర్ట్స్ లో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా డిఫరెంట్ గా, చాలా అందంగా, చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి కదండి. సో ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఒక్క గణపయ్యకి ఒక ట్యాగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ సోల్డ్ అవుట్ అన్నమాట. అంటే ఇంత చక్కగా ఉన్నటువంటి గణపయ్యని ఎక్కడ మిస్ అవుతామో అన్న ఉద్దేశంతో చాలా మంది ఆల్రెడీ ముందే సోల్డ్ చేసేసుకున్నారు, బుక్ చేసి పెట్టేసుకున్నారు. సో ప్రతి ఒక్క గణపయ్యని కూడా చూసినట్లయితే ఒక్కొక్క గణపయ్య ఒక్కొక్క రకంగా డిఫరెంట్ డిజైన్ తో, కలర్ తో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా తయారు చేశారండి. అండ్ ఇక్కడ మనకి సైజెస్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్. అండ్ ఇక్కడ పక్కన చూస్తున్నాం కదా, ఎంత చిన్న గణపయ్యలు కూడా మనకు దొరికిపోతాయి ఇక్కడ శ్రీ గణేష్ ఆర్ట్స్ లో. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న చిన్న గణపయ్యలను కూడా చాలా చక్కగా ముద్దుగా తయారు చేశారండి. అండ్ గణపయ్యలను అందరినీ కూడా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా నీట్ ఫినిషింగ్, మంచి కలరింగ్, చాలా బ్యూటిఫుల్ లుక్ తో ఉండేలాగా మనకి ఈ సైజ్ నుంచి మనకి స్టార్ట్ అన్నమాట. పైన కూడా చూస్తున్నట్లయితే చాలా ఇంత సైజ్ నుంచి మనకి ఏ సైజ్ కావాలో ఆల్మోస్ట్ అన్ని సైజెస్ ఇక్కడ దొరికిపోతాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ప్రతి గణపయ్య అండ్ అక్కడ కూర్చున్న గణపయ్య కానీ, ఇక్కడ కూర్చున్న గణపయ్య, ప్రతి ఒక్క గణపయ్య మనం ఒక గణపయ్యలో చూసినటువంటి డిజైన్ కానీ, కలరింగ్ కానీ ఇంకొక గణపయ్య దగ్గర లేదు. ప్రతి ఒక్కటి కూడా ఎక్దమ్ టోటల్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క గణపయ్య ఫేసెస్ లో కళ కానీ, ఆ కలరింగ్ చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మనకి కావాల్సిన సైజ్, అంటే మరీ పెద్ద సైజెస్ కాకపోతే మనం మినీగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి, చాలా మంది ఇంట్లో గణపయ్యని పెట్టుకోవాలంటే ఈ సైజ్ కూడా ఇష్టపడుతుంటారు. నాకైతే ఈ సైజ్ పెట్టుకోవాలంటే చాలా ఇష్టం ఇంట్లో గణపయ్యని. సో ఇంట్లో కూడా ఇలాంటి పెద్ద గణపయ్యని చాలా మంది పెట్టుకుంటున్నారు. ఆ విధంగా కూడా చాలా బాగా యూజ్ఫుల్ ఉంటుంది. అండ్ ఇవి ఓన్లీ మనం అక్కడ చూసినట్లయితే అవన్నీ కూడా సోల్డ్ అవుట్ ఆల్రెడీ. సో ఇంకా లోపల చాలా అంటే చాలా ఉన్నాయండి, అవి కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇక్కడ చూసినట్లయితే గణపయ్యలను చూసారు కదండి, అసలు ఆ కలరింగ్ కి కానీ చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆ గణపయ్యల్ని. ఇక్కడ చూసినట్లయితే ఈ గణపయ్యకి నిజంగా మనకి ఏనుగు తల, ఆ కలరింగ్ కానీ, ఆ డాట్స్, నిజంగా ఎలిఫెంట్ ఎలా ఉంటుందో గణపయ్యకి ఫస్ట్ నిజంగా ఎలిఫెంట్ తలని తీసుకొచ్చి ఏ విధంగా పెడితే లుక్ ఉంటుందో సేమ్ బాడీ అంతా ఒకలాగా ఉంచి డైరెక్ట్ ఓన్లీ ఫేస్ మాత్రం డైరెక్ట్ ఎలిఫెంట్ ఫేస్ లాగా తయారు చేశారు. అండ్ పైన గణపయ్యని చూసినట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఆయన వేసుకున్న పంచకి కూడా చిన్న చిన్న కుందన్స్ తో పాటు మంచి ఆర్నమెంట్స్ లాగా తయారు చేసి వెనకాల కూడా ఒక సింహాసనం పైన కూర్చున్న విధంగా తయారు చేశారు. అండ్ మనం చూసినటువంటి ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అండ్ ఈ గణపయ్య ఆయన తలపాగా డిఫరెంట్, ఆయన దంతం కూడా గోల్డెన్ షేడ్ లో వేశారు. అండ్ ఆయన చేతిలో ఒక గద, ఈ విధంగా చాలా చమకాయిస్తున్నారు గణపయ్యలందరూ. అండ్ ఇక్కడ గణపయ్యని చూసినట్లయితే గ్రీన్ కలర్ లో, అంటే కింద ఆయన పంచ గ్రీన్ కలర్, పైన వైట్ కలర్ లో అదొక డిఫరెంట్ లుక్ ఉంది. ఈ విధంగా మనము ఒక్కొక్క గణపతిని చూసినట్లయితే డిఫరెంట్. అండ్ ఇక్కడ మనకి శ్రీనివాసుడు ఎలా అయితే ఉంటారో ఆ విధంగా తయారు చేశారండి. మరి శ్రీనివాసుడా లేకపోతే రామయ్యనా మనకి ఇంకా క్లారిటీగా తెలియట్లేదు. నాకు తెలిసి అయితే శ్రీనివాసుడే, రామయ్య అయితే చేతిలో అది ఉంటుంది, విల్లు ఉంటుంది. సో ఆ విధంగా బ్లూ కలర్ లో చాలా చక్కగా తయారు చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే అయోధ్య రామ మందిరంలో ఆ గణపయ్యను కూర్చోబెట్టినట్టుగా బ్యాక్ చూసినట్లయితే అయోధ్య రామ మందిరం, అండ్ అటు పక్కన మన రామయ్య, అండ్ మధ్యలో గణపయ్య. ఈ విధంగా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ తో, మంచి కలర్స్ తో అద్భుతంగా గణపయ్యలను అయితే తయారు చేశారండి. అండ్ ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసాం కదా సైజ్ 1 feet, 2 feet, 3 feet, ఈ విధంగా మనకి ఇవన్నీ 4 feet గణపయ్యలు, ఇవన్నీ 3 feet, అక్కడ చూసినవి 2 feet. ఈ విధంగా మనకి ఏ ఫీట్ నుంచి స్టార్టింగ్ 2 feet నుంచి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా అంటే చాలా చక్కగా ఉన్నారండి. అండ్ ఇవి బయట ఓన్లీ శాంపుల్ అన్నమాట. లోపలికి వెళ్ళాక ఉంటుంది అసలైన రంగుల ప్రపంచం. లోపలికి వెళ్ళి గణపయ్యల్ని చూసేద్దాం.
సో వావ్, చూసారు కదండి, లోపలికి వచ్చేసాం. ఇంతసేపు బయట గణపయ్యల్ని చూసాము, బయటనే అదుర్స్ అంటే లోపల చూసినట్లయితే ఒక రంగుల ప్రపంచంలోకి వచ్చినట్టుంది అన్నమాట. సో ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా డిఫరెంట్ గా, కలర్ఫుల్ గా, షైనింగ్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ నిండుగా ప్రతి ఒక్క గణపయ్య. అండ్ ఇంకెన్ని రోజులు లేదు, గణపతి వినాయక చవితి కూడా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ కూడా ముందే బుక్ చేసి పెట్టేసుకున్నారు. అక్కడ నుంచి చూద్దాం మన గణపయ్యల్ని. సో ఇక్కడ చూసారా, మంచి ఒక సింహాసనం పైన రాజా లెవెల్లో కూర్చున్నారు. అండ్ ఇది కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఎక్కడైతే మనకి ఎప్పుడైతే మంచి గణపయ్యలు ఉన్నారో చూసిన వెంటనే వాళ్ళు బుక్ చేసేసుకున్నారు. సో ఇది కూడా సోల్డ్ అవుట్. చాలా చక్కగా మంచి రాజసంగా ఉన్నటువంటి గణపయ్య సింహాసనం పైన కూర్చున్నట్టుగా చక్కగా తీర్చిదిద్దారండి. అండ్ కింద చూసినట్లయితే వెనకాల ఒక మంచి చక్కటి ఒక ఆర్చ్ లో పులి పైన కూర్చున్నటువంటి గణపయ్య, ఆయనకి రెండు వైపులా పులి అండ్ చేతిలో త్రిశూలం, ఈ విధంగా చక్కగా చేశారు. అండ్ దాని కింద గణపయ్యను కూడా చూసినట్లయితే ఆయన ఒక ఆసనం వేసుకొని కూర్చొని చక్కగా ఎవరితోనో ముచ్చట్లు పెడుతున్న విధంగా ఒక గణపయ్యని అయితే తయారు చేశారు. ఆయన తలపాగా చూసినట్లయితే చాలా అందంగా ఉంది. అండ్ ఆయన చేతులను కూడా చూడండి, ఒకటి గోల్డెన్ హ్యాండ్ వచ్చేసింది. సో ఈ విధంగా గణపయ్యల్ని, ఈ మూడు గణపయ్యలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి. అండ్ ఇవే కాదు, శ్రీ గణేష్ ఆర్ట్స్ లో మనం చూసే ప్రతి ఒక్క గణపయ్య కూడా డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ మోడల్స్, ఇంకా మనకి బయటకు వెళ్లాల్సిన పని లేకుండా అన్ని మోడల్స్ ఇక్కడే దొరికేలాగా వాళ్ళు తయారు చేసి పెట్టారన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి గణపయ్యలు అన్ని టోటల్ గా డిఫరెంట్ గణపయ్యలనే చూస్తున్నామండి. అండ్ ఈ గణపయ్య అయితే చక్కగా కూర్చున్నారు, పక్కన రెండు దిండ్లు పెట్టుకొని హాయిగా రిలాక్స్డ్ గా కూర్చొని. అండ్ వెనకాల ఒక పక్షి గద్ద తన రెండు ఈ విధంగా ఆ గణపయ్యని ఒక వెనకాల ఒక చక్కగా ఆర్చ్ లో ఉన్నట్లుగా తన రెక్కల్ని పెట్టింది అన్నమాట. ఈ విధంగా అయితే తీర్చిదిద్దారు. అండ్ ఆయన ఒక చేతిలో చక్రం, ఇంకొక చేతిలో శంఖం. అండ్ పైన చూసినట్లయితే విష్ణుమూర్తి అవతారంలో సర్పంలను చూసి, ఏదైతే మనం ఈ స్టైల్లోనే మనం చాలా పెద్ద గణపయ్యలను చూసాము, ఆ పెద్ద గణపయ్యల్లోనే చిన్నదిగా తయారు చేసి కూడా మనకి అమ్ముతున్నారు అన్నమాట, ఇంట్లో పెట్టుకోవడానికి. లేకపోతే పిల్లలందరూ కలిసి చిన్న మండపంలో కూర్చోబెట్టి వాళ్ళు కూడా గణపయ్య సెలబ్రేషన్ చేసుకునే లాగా తయారు చేసి పెట్టారు. అండ్ ఇందాక మనం బయట చూసాం కదా, గణపయ్యకి నిజంగా ఏనుగు తలని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా తయారు చేసి పెట్టారు. అండ్ ఆయన వాహనం మూషికం కూడా చాలా చక్కగా ఉందండి. అండ్ చూడండి, ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా అంటే చక్కగా నీట్ గా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళ కోసం సింపుల్ గా తయారు చేశారు. హెవీగా డిజైన్స్ తయారు చేసే వాళ్ళ కోసం హెవీగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, గణపయ్యలకి ఎక్కడ అంటే ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి డస్ట్ పడుతుంది అన్న ఒక ఉద్దేశంతో అన్ని కవర్స్ తో క్లోజ్ చేసి పెట్టారన్నమాట. సో ఈ విధంగా మనకి చాలా గణపయ్యలు ఉన్నారు. అండ్ ఒక్కసారి మీరు లుక్ వేయండి, ప్రతి ఒక్క గణపయ్య, ఈ గణపయ్యని చూడండి, మొత్తం గోల్డెన్, చాలా అంటే చాలా రాజసంగా కనిపిస్తున్నారు గణపయ్య. మొత్తం గోల్డెన్ పంచ, గోల్డెన్ కండువ, గోల్డెన్ కిరీటం, గోల్డెన్ చెవులు, ఈ విధంగా మొత్తం. ఆయన తొండంకి మాత్రం పింక్ అండ్ పర్పుల్ కలర్ లో బొట్లను మాత్రం పెట్టారు, చాలా చక్కగా చేశారు. మనం చూస్తున్నట్లయితే ప్రతి దగ్గర 3 లైన్స్ లో ఉన్నారు గణపయ్యల్ని. మీరు 3 లైన్స్ చూసేసేయండి. చక్కటి గణపయ్యలండి నిజంగా. వినాయక చవితి వస్తే నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోతాయి, అంత చక్కగా అంత బ్యూటిఫుల్ లుక్ లో ఉన్నాయి అన్నమాట మనకి గణపయ్యలు. సో కలర్స్ కానీ, గణపయ్యలను తయారు చేసిన విధానం కానీ, ప్రతి ఒక్క గణపయ్య తొండం, చేతులు, ఆయన పట్టుకున్నటువంటి ఆయుధాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే బుల్లి గణపయ్య ఆయన వాహనాన్ని, అంటే ఆయన వాహనం అందరికీ తెలుసు కదా, మూషికాన్ని చక్కగా చంటి బిడ్డని పట్టుకున్నట్టుగా పట్టుకొని చక్కగా కూర్చున్నారు బుల్లి వినాయకుడు. చూడ్డానికి కూడా ఎంత క్యూట్ గా ఉంది కదండి. సో ఈ విధంగా మనకి చాలా ఉన్నాయి ఇక్కడ బుల్లి గణపయ్యలు. అక్కడ కూడా నెమలి, కృష్ణయ్య, మంచి మంచి కాన్సెప్ట్స్ తో ఇంట్లో పెట్టుకునే వాళ్ళ కోసమే ఇవన్నీ తయారు చేసినట్టుగానే ఉంది. అండ్ పైన చూసినట్లయితే సాయిబాబా, మనకి సాయిబాబా అవతారంలోనే గణపయ్యని తయారు చేశారు. సేమ్ మనకి సాయిబాబా ఏ అవతారంలో ఉంటారో అదే అవతారంలో మనకి గణపయ్యని కూడా తయారు చేసి పెట్టారు. అండ్ ఆయన వాహనం చూసారా, మూషికం ఎంత హుందాగా ఆయన పల్లకిని మోస్తున్నాయో, 2 మూషికాలు పల్లకిని మోస్తున్నట్టు సాయిబాబా కాన్సెప్ట్ లో అయితే గణపతిని తయారు చేశారు.
మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క గణపయ్య కూడా డిఫరెంట్ అండి. అండ్ అక్కడ కూడా చూసినట్లయితే మొత్తం ఆరెంజ్ కలర్ లో గణపయ్యని తయారు చేశారు. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ గా అయితే కొన్ని గణపయ్యలు ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ మధ్యలో వైట్ కలర్ పంచ, వైట్ కలర్ దూదితో తయారు చేసినటువంటి తలబాగా పెట్టుకొని చాలా ముద్దుగా ఉన్నారు గణపయ్య. అండ్ అక్కడ చూసినట్లయితే మొత్తం సిల్వర్ చమ్కీలతో దగాయిస్తున్నారు. ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారండి. అండ్ అక్కడ చూసినట్లయితే నెమలి పింఛంలో గణపయ్య కూర్చున్నట్టుగా పెట్టారు. సో శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళు ఎలా తయారు చేశారు ఏంటి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇంట్లో పెట్టుకునే గణపయ్యలు కూడా చాలా డిఫరెంట్. ఇప్పుడు బయట గల్లీగా ఒక గణేష్ వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా 20 ఫీట్స్ 15 ఫీట్స్ 30 ఫీట్స్ గణపయ్యలు పెడుతూ ఉంటారు. సో ఆ విధంగానే మనం పెద్ద పెద్ద గణపయ్యలని ఏ అవతారంలో ఏ విధంగా ఏ స్టైల్లో చూస్తున్నామో అదే స్టైల్లో ఇంట్లో వాళ్ళు కూడా పెట్టుకొని గణపతి పండుగని సెలబ్రేట్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో చాలా కాన్సెప్ట్లను తీసుకొని వచ్చారు. అండ్ అక్కడ చూడండి చక్కగా రెడ్ కలర్ పంచ పెట్టుకొని మూన్ పైన కూర్చున్నట్టుగా చక్కగా తీర్చిదిద్దారు గణపయ్యని. అండ్ అది కూడా చూడడానికి చిన్న పిల్లోడు ఉంటారు కదా, ఆ విధంగా గణపయ్య అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం గోల్డెన్ ఆర్నమెంట్స్, గోల్డెన్ ఇయర్ రింగ్స్, గోల్డెన్ అస్త్రాలతో మన గణపయ్యని తయారు చేశారు. సో ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా చక్కగా. అండ్ ఇక్కడ మనం కింద చూసినట్లయితే గణపయ్యకి శివుడి అవతారం అన్నమాట. ఆయన సాక్షాత్తు మన గణపయ్య తండ్రి. ఆయనకి మూడో కన్ను ఎలా ఉంటుందో ఆ విధంగా. అండ్ తలపైన గంగమ్మ, చందమామ. సో ఈ విధంగా శివుడి కాన్సెప్ట్ లో ఈ గణపయ్యని తయారు చేశారు. సో చెప్పాలంటే టైం సరిపోదు, చూపించేస్తున్నాము. అండ్ చెప్పడానికైతే నిజంగా చాలా అంటే చాలా, ప్రతి ఒక్క వినాయకుడికి ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ గా ఉన్నారు. అండ్ అక్కడ చూసినట్లయితే మంచి సింహాసనంలో రెండు వైపులా సింహాలను పెట్టుకొని మధ్యలో ఒక త్రిశూలం పట్టుకొని కూర్చున్నారు గణపయ్య. అది కూడా చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత చక్కగా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకు తెలిసి గణపతి వినాయక చవితి కంటే ముందే ఇవన్నీ కూడా సేల్ అయిపోతాయి. నాకు తెలిసి ఆ టైంకి మనకి ఎవరికి దొరకవు, ఎందుకంటే ఆల్రెడీ మనం బయట చూసిన గణపయ్యలు ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అని పెట్టేశారు. సో చూడడానికి ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో ఇంట్లో పెట్టుకోవడానికి చక్కగా ఉండే విధంగా అయితే మన శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు గణపయ్యలని. అండ్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఆరెంజ్ కలర్ లో ఇక్కడ చిన్న సర్పం లాగా వచ్చింది. అటుపక్క ఇటుపక్క అమ్మవార్లతో మనకి గణపయ్యని తయారు చేశారు. సో ఇక్కడ సీతారాముల కాన్సెప్ట్ అన్నమాట. హనుమాన్, రాముడు, సీతమ్మ, మధ్యలో హనుమాన్, వినాయకుడు. ఈ విధంగా ఒక సీతారాముల కాన్సెప్ట్ తో కూడా గణపయ్యని తయారు చేశారు. అండ్ దానిపైన చూసినట్లయితే సేమ్ మన శివుడి చేతిలో డమరుకం, మెడలో సర్పం, ఈ విధంగా చందమామ, గంగమ్మని అయితే శివుడి లింగం పైన, లింగం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ లింగం ప్లేస్ లో మన గణపయ్యని కూర్చున్నారండి. సో ఇక్కడ చూసినట్లయితే గణపయ్య తాబేలు పైన కూర్చున్నారు. అండ్ ఇప్పుడు నేను ఏంటి అంటే డిఫరెంట్ గా ఉన్న కాన్సెప్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ తాబేలు పైన కూర్చొని సర్పం, తాబేలు పైన సర్పం, సర్పం పైన గణపయ్య. ఆ సర్పం కూడా 5 తలల సర్పం వెనకాల వచ్చి ఆయనకి నీడనిస్తున్నట్లుగా ఒక చక్కటి ఆర్చ్ లో గణపయ్యని అయితే తయారు చేశారు. అండ్ ఇక్కడ కూడా చూసినట్లయితే చక్కగా బ్లాక్ కలర్ పంచ ఈ విధంగా కట్టుకొని మంచి ఆయన చేతిలో త్రిశూలం, ఒక ఆయుధం పట్టుకొని మంచి రెడ్ కలర్ లో తలపాగా చుట్టుకొని చాలా చక్కగా తీర్చిదిద్దారు గణపయ్యని. అండ్ పైన కూడా చూసినట్లయితే అది ఏం కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, కాకపోతే గణపయ్య చాలా ఒక చిన్న బుల్లి బాబు లాగా అయితే కనిపిస్తున్నారు అన్నమాట. అండ్ ప్రతి ఒక్క గణపయ్యకి కూడా చూసినట్లయితే ఆయన తలపాగా చాలా అంటే చాలా అద్భుతం అనే చెప్పొచ్చు. అండ్ అక్కడ చూసినట్లయితే బంగారు గణపయ్య, ఆయన మొత్తం బంగారు నగలతోనే తయారు చేసినట్లుగా. ఇప్పుడు చాలా మంది మనకి బయట చూస్తుంటే కూడా చాలా మంది మెళ్ళో చేతుల్లో ఫుల్ గోల్డ్ వేసుకొని తిరుగుతుంటారు కదా, సో ఆ విధంగా గణపయ్యని అయితే తయారు చేశారు. ఆయనను చూడగానే మొత్తం గోల్డ్, ఆయన డ్రెస్సింగ్ కానీ, జ్యువెలరీ కానీ, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు కానీ, ఆయన కిరీటం అన్ని కూడా మొత్తం గోల్డ్ వేసుకుంటే ఎలా ఉంటారో గణపయ్య, ఆ విధంగా గోల్డెన్ మెటీరియల్స్ తయారు చేశారన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే
గణపయ్య చక్కగా ఒక హంస మీద కూర్చొని అటుపక్క ఇటుపక్క నెమళ్ళు, మధ్యలో మూషికం, ఆయన నాట్యం చేస్తున్న పొజిషన్ లో చక్కగా కూర్చున్నారన్నమాట. అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా బాగుంది. అండ్ కింద చూస్తున్నట్లయితే గణపయ్యకి రెండు వైపులా ఎలిఫాంట్స్, వెనకాల చక్కటి ఆర్చ్, ఒక సింహాసనం పైన కూర్చొని ఇక్కడ బుల్లి మూషికన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్క గణపతిని చూసినా కూడా మనకి, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క గణపయ్య దగ్గర బుల్లి మూషికం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వాహనం, ఆయన వాహనం. ఇంత మూషికం అంత గణపయ్యకి వాహనం అంటే నిజంగా ఇట్స్ వండర్ కదండి. సో ఈ విధంగా ఆయనకి ఇష్టమైన వాహనం, ఆయన వాహనం కాబట్టి ప్రతి ఒక్క గణపతి దగ్గర అయితే ఈ చిన్ని ఎలుక అనేది తప్పకుండా పెడతారన్నమాట. అండ్ ఇటుపక్క ఈ గణపతులన్నీ అయిపోయాయి. అండ్ ఇక్కడ కూడా చూసాం కదా చిన్న చిన్న గణపతులు ఆల్మోస్ట్ ఇవన్నీ సేల్ అయిపోయాయి. ఇక్కడ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది కదా, ఇవన్నీ సేల్ అయిపోయాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇటువైపు చూసినట్లయితే మనకి ఇంకా చాలా డిఫరెంట్ గణపయ్యలు అయితే ఉన్నారండి. అండ్ ప్రతి ఒక్కటి కూడా కవర్ తీసి చేతిలో పట్టుకొని చూపించాలనిపిస్తుంది. కాకపోతే ఏంటి అంటే బై మిస్టేక్ జారి పడిపోతే అసలు తట్టుకోలేమన్నమాట, ఎందుకంటే అంత చక్కగా ఉన్నారు గణపయ్యలు. అండ్ ఇక్కడ కూడా చూడండి, మంచు ఏదో కొండ పైన గణపయ్య కూర్చున్నట్టుగా, పర్వతాలు ఆ విధంగా కొండ మీద గణపయ్య కూర్చున్నట్టుగా తయారు చేశారు. అండ్ ఆయనకి కూడా చెవి పోగులు పెట్టారు. సో చాలా క్యూట్ గా ఉన్నాయి చెవి పోగులు కూడా. అండ్ ఈ గణపయ్య అయితే చాలా చక్కగా ఉన్నారన్నమాట. గణపయ్యకి వాళ్ళ వాహనాలకి పెళ్లి చేస్తున్న విధంగా మూషికాలు, ఇది పెళ్లి కూతురు, ఇది పెళ్లి కొడుకు అన్నమాట. ఈ విధంగా వాళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నట్లుగా గణపతిని తయారు చేసి పెట్టారు. సో అక్కడ రాజసంతో సింహం పైన చేతులేసి చక్కగా కూర్చున్నారు. డిఫరెంట్ మోడల్. సో ఇప్పటి వరకు మనం అన్ని కాన్సెప్ట్ లో చూసాం. ఇక్కడ కృష్ణుడి కాన్సెప్ట్ అన్నమాట. పక్కన నెమలి ఒక కొండల పైన కూర్చున్నట్టుగా గణపయ్య ఫ్లూట్ వాయిస్తూ తలపైన నెమలి పింఛం పెట్టుకొని ఒక కృష్ణుడి కాన్సెప్ట్ లో అయితే గణపయ్యని తయారు చేశారనమాట. అండ్ పక్కన చూసినట్లయితే గణపయ్య మంచి ఆర్చ్, అంటే ఆయన వెనకాల చక్కటి ఆర్చ్, అంటే హంసలు వచ్చాయి అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ హంసలు చక్కగా ఎర్రటి పంచతో, గోల్డెన్ హ్యాండ్స్ తో చాలా అంటే చాలా బాగుంది అనమాట. పెద్ద గణపయ్య ఈ లైన్ లో చూసినట్లయితే. అండ్ ఇక్కడ కూడా చూడండి, ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ పైన 3 లైన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ బుల్లి గణపయ్య, మూషికాలు, గణపయ్యకి లడ్డూలు ఇస్తున్న విధంగా ఈ మూషికం ఒక లడ్డు, ఈ మూషికం ఒక లడ్డు. అండ్ 2 జడలు వేసుకున్నాడు అనమాట. ఎంత క్యూట్ గా ఉందో కదండి. అండ్ ఆయనకి చెవి పోగులు కూడా పెట్టారు చూడండి. మెడలో పర్ల్స్ దండ, చెవి పోగులు, 2 జడలు. క్యూట్ గణపయ్య. మొత్తం గోల్డెన్ తో చేతిలో లడ్డు పెట్టుకొని చక్కగా కూర్చున్నారు. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ గా ఉన్నారు. మంచిగా దిండ్లు వేసుకొని సింహాసం పైన కూర్చొని లడ్డు పట్టుకున్నట్టుగా కూర్చున్నారు అన్నమాట. ఈయనైతే చాలా చక్కగా పెళ్లి కొడుకు లాగా తయారైన గణపయ్య. అన్ని నీట్ గా వేసుకున్నారు. ఆయన పంచ, నగలు, వంగరాలు, అంటే ఒక రాజకుమారుడు పెళ్లి కొడుకు అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక మంచి గణపయ్యని అయితే తయారు చేసి పెట్టారు. సేమ్ ఒక పెళ్లి కొడుకు లెవెల్లో అయితే తయారు చేసి పెట్టారు. ఆయన తలపాగా కానీ, ఆయన తొండం పైన వచ్చినటువంటి డిజైన్ కానీ, ఈ విధంగా పంచ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయన్నమాట. ప్రతి గణపయ్యని చూడండి, చాలా డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ హెడ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా చక్కగా రెడీ అయి ఉన్నారు. ప్రతి ఒక్క అక్కడ కూడా చాలా హుందాగా రెడీ అయి ఉన్నారు. సో ఇక్కడ మొత్తం రెడ్ కలర్ గణపయ్య, మొత్తం రెడ్ కలర్ లో ఉన్నటువంటి గణపయ్యని చూస్తే ఎలా ఉంటుందో చూడండి. చాలా బాగుంది. అంటే అన్ని కలర్స్ తో చూసినట్లయితే ఇలా డార్క్ ఆరెంజ్, డార్క్ గ్రీన్, బ్లూ, రెడ్ కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇవి అన్నమాట మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళు చాలా చక్కగా. అండ్ ఇక్కడ చూసినట్లయితే గణపయ్య ఒక నాట్యం చేస్తున్నట్లుగా మంచిగా 2 చేతులు ఆయన నడుము పైన పెట్టుకొని చాలా చక్కగా తయారు చేశారన్నమాట. ఇక్కడ చూసేసాయండి, చాలా గణపయ్యలు ఉన్నారు. అండ్ ఇక్కడ హంస లాగా ఉన్నటువంటి పడవలో కృష్ణుడు గణపయ్య కూర్చున్నట్టుగా తయారు చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జింక పక్కన గణపయ్య ఉన్నట్లుగా, అండ్ పక్కన మూషికం పైన పడుకొని ఇలా రిలాక్స్ అవుతున్నట్లుగా, అండ్ ఇక్కడ చాలా క్యూట్ గణపయ్య, అండ్ ఇక్కడ ఎలిఫెంట్ పైన ఆయన కూర్చున్నట్టుగా. సో చూసినట్లయితే ప్రతి ఒక్క గణపయ్యకి కూడా చాలా మంచి మంచి మోడల్స్ లో కొత్తగా తయారు చేసి పెట్టారండి.
ప్రతి ఒక్క గణపయ్యని అయితే అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ లుక్. అంటే మనం ఇంకా ఇక్కడ చూసేటటువంటి గణపయ్యలను చూస్తుంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. ప్రతి ఒక్క కాన్సెప్ట్ లో, డిఫరెంట్ కాన్సెప్ట్ లో బయట 20, 30, 40 ఫీట్స్ లో దొరికే గణపయ్యలను కూడా చిన్నగా 3 to 10, 5, 4 ఈ ఫీట్స్ లో అయితే తయారు చేసి చక్కగా పెట్టారు. మనకి ఏ కాన్సెప్ట్ లో కావాలన్నా కూడా ఇక్కడే దొరికిపోయేటట్టుగా వీళ్ళు అన్ని కాన్సెప్ట్ లో గణపయ్యని అయితే పెట్టారు. అండ్ చుట్టూ చూసినట్లయితే ఏ గణపయ్యని తీసుకోవాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది. అంత చక్కగా ఉన్నారన్నమాట. ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా బాగున్నారు. ఏది తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే వెనకాల చూడండి ఒకసారి ఎంత మంది వచ్చారంటే, ఒకరు ఇద్దరు వస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ గణపయ్యని తీసుకోవాలని. అలాగే ఇలా కొంతమంది ఒక గ్యాంగ్ వచ్చారంటే వాళ్ళందరూ సెలెక్ట్ చేస్తారన్నమాట, ఇది బాగుంది అది బాగుందని. సో ఆ విధంగా ఇక్కడికి ఎక్కువ మందితో వచ్చి గణపయ్యని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో చూసారు కదా ఈ రోజు శ్రీ గణేష ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ఎలాంటి గణపయ్యలు ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు. సో చూసారు కదండి శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ఎంత మంచి మోడల్స్ ఉన్నాయో, ఎలాంటి కాన్సెప్ట్ లో. ప్రతి ఒక్క గణపతి కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. సాయిబాబా అవతారంలో, కృష్ణుడి అవతారంలో, శివుడి అవతారంలో ప్రతి ఒక్క కాన్సెప్ట్ లో మనకి ఇక్కడ వినాయకులను తయారు చేసి పెట్టారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గణపతికి అయితే ఒక ట్యాగ్ ఉందండి, ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని. ఆల్మోస్ట్ అన్ని గణపతులు అయితే సేల్ అయిపోయాయి. అండ్ ఇంకా మనకి చాలా టైం ఉంది, ఈ లోపు నాకు ఈ షాప్ మొత్తం కూడా ఖాళీ అవుతుందని అనిపిస్తుంది. సో మీరు కనుక మంచి కాన్సెప్ట్ తో, డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ కలర్స్ తో తయారు చేసినటువంటి అందమైన గణపతుల కోసం చూస్తున్నారా? అయితే తప్పకుండా మీరు శ్రీ గణేష్ ఆర్ట్స్ కి వచ్చి చూసేసేయండి. చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తుండండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కోనంగి ఎంటర్టైన్మెంట్స్ ని. థ్యాంక్ యూ సో మచ్.